జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగా కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడు గొడ్డలే. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి. గుడివాడ గుట్కా నాయకుడైనటువంటి కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలుంది, అది పరశురాముని గొడ్డలుగా చెప్తా ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా అది పరశురామ గొడ్డలు కాదు, వివేకానంద రెడ్డి గొడ్డలు అని చెప్తా ఉన్నారు. అది మేం చెప్పట్లా, వారి స్వయాన సోదరైనటువంటి సునీతమ్మ గారు చెప్పినటువంటి మాట. మా అన్న చేతిలో ఉంది వివేకానంద రెడ్డి గొడ్డలి, పరశురామ గొడ్డలి కాదు అని చెప్తా ఉన్నారు. గుడివాడలో గుట్కా వేసుకునేటటువంటి నానికో, గుంటూరులో గుడి వెనకాల తిరిగే నాలంటోడుకో ఆయన చేతుల్లో ఏ గొడ్డలుందో మాకైతే తెలియదు. కానీ వారి చెల్లి చెప్పినటువంటి మాటని మనం విశ్వసిద్దాం. ఎందుకంటే స్వయాన చెల్లి చిన్నప్పటి నుంచి కూడా ఆయన చేతుల్లో ఏముంది, ఆయన ఆలోచనలో ఏముందో తెలిసినటువంటి చెల్లి కాబట్టి అది గొడ్డలి ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గొడ్డలేనని చెప్పి నేను కూడా విశ్వసిస్తున్నాను, అందరం కూడా విశ్వసిస్తున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు. గొడ్డలి పరశురాముడి చేతిలో ఉంటే అవినీతిని అంతం చేస్తుంది, నరేంద్ర మోదీ గారి చేతిలో ఉంటే అంతం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే అంతం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటే అవినీతిని అంతం చేస్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లాంటిది అంటే ఎవరు వాడారన్న దాన్ని బట్టి ఆ గొడ్డల యొక్క విశిష్టత వస్తుంది తప్పితే, వాడే వ్యక్తి యొక్క ఆలోచన బట్టి ఉంటుంది తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నరహంతకుడికి అటువంటి గొడ్డలి భాష మాట్లాడే అవకాశం ఉండకూడదని చెప్పి భావిస్తూ ఆయన మాట్లాడిన మాటల్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం.